వేణు ఒక మామూలు కుర్రాడే. అందరిలాగే జీవితం మీద ఎన్నో ఆశలు, కోరికలు ఉన్నవాడు. చిన్నప్పుడే తల్లి చనిపోతే తనని తండ్రి కళ్లల్లో పెట్టుకుని పెంచాడు. కాని వేణు మాత్రం తండ్రి ప్రేమ కన్నా తన కోరికలకే ఎక్కువ విలువ ఇచ్చేవాడు. తండ్రి రమణయ్యకి వేణు అంటే పంచప్రాణాలు. ఒక్కడే కొడుకు అని వేణుని ఎప్పుడూ బాధపెట్టలేదు. ఎంత కష్టపడైనా అతని భవిష్యత్తును తీర్చిదిద్దాలని తాపత్రయపడేవాడు. తనకి ఉన్నదాంట్లో ఎప్పుడూ వేణుకి లోటు చేయలేదు. తల్లి లేకపోవడం వల్లనో లేక తండ్రి గారాబం వల్లనో వేణుకి ఒక రకమైన గర్వం. తన అనుకున్నది జరగాలన్న పంతం పెరిగింది. ఎంత కష్టమైనా సరే వేణుని కాన్వెంట్లోనే చదివించాడు రమణయ్య. వేణుకి ఉన్న స్నేహితులందరూ బాగా ఉన్నవాళ్ల పిల్లలు. వాళ్లని చూసి వాళ్లలా ఉండాలి, అలాంటి బట్టలే వేసుకోవాలి, అలాంటి బైక్స్లో తిరగాలి అనే ఆలోచనలు వచ్చేవి వేణుకి. ఒక రోజున వేణు తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నా, కొత్త మోడల్ ఫోన్ ఒకటి వచ్చింది, కొనివ్వు అని అడిగాడు వేణు. అలాగే బాబూ అన్నాడు రమణయ్య. అలా కొడుకు కోరినది ఇచ్చేవాడు. తన పుట్టినరోజు వచ్చినప్పుడల్లా నీకేం కావాలో చెప్పు అని అడిగి మరీ కొడుకు ఇష్టాలు తెలుసుకొని ఎంత కష్టమైనా సరే తీర్చేవాడు. వేణుకి మిడిల్ క్లాస్ బతుకు అంటే నచ్చేది కాదు. తన స్నేహితులను చూశాక అది ఇంకా బలపడింది. ప్రతిదానికి స్నేహితులతో, చుట్టుపక్కల వాళ్లతో పోల్చి చూసేవాడు వేణు. వాళ్ళు చూడు నాన్నా, కారు కొన్నారు, మనం ఇంకా స్కూటర్ మీదే తిరుగుతున్నాం అని వేరే వాళ్లతో పోల్చి అన్నాడు. తండ్రి చేసే ఉద్యోగం అంటే గౌరవం ఉండేది కాదు. ఆ విషయం తెలిసినా సరే రమణయ్య ఎప్పుడూ బాధపడలేదు. ఒకసారి వేణు తండ్రితో, ఎన్నాళ్ళు నానా ఎదుగు బొదుగు లేని వెధవ ఉద్యోగం మానేసి మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని అన్నాడు వేణు. అలా అన్నా కూడా రమణయ్య మెతక మనిషి కాబట్టి కొడుక్కి చిన్నగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. నేను పెద్దగా చదువుకోలేదు కదా బాబూ, అయినా కూడా ఈ ఉద్యోగం సంపాదించాను, ఇది నిలబెట్టుకోవాలి కదా అని మెల్లగా అన్నాడు. కాని వేణు అది పట్టించుకోలేదు. ఒకరోజు వేణుకి పై చదువులు చదవాలన్న కోరిక, దానికి సంబంధించిన ఒక కోర్స్ తాలూకు బ్రోచర్ తెచ్చి తన తండ్రి చేతిలో పెట్టాడు. నాన్నా, నేనీ కోర్స్ చేస్తాను, ఇది తప్ప వేరే ఏమీ చదవాలనుకోవడం లేదు, ఎలాగైనా సరే నన్ను ఈ కోర్సులో చేర్చు అని ఖరాఖండిగా చెప్పాడు వేణు. అది కొంచెం కాస్ట్లీ కోర్సులా ఉంది కదా, అది భరించగలమా? అప్పు చెయ్యి, బ్యాంకులోనైనా పెట్టు, నా చదువు కోసం ఆ మాత్రం చేయలేవా అని ప్రశ్నించాడు వేణు. దానికి రమణయ్య చిన్నగా నవ్వుకొని అలాగే అని చెప్పి కొడుకు కోరుకున్న చదువుకు అయ్యే మొత్తం డబ్బును సర్దిపెట్టాడు. తమ ఊరికి దూరమైన పై చదువు కోసం వేణుని ముంబై పంపించడానికి సిద్ధపడ్డాడు రమణయ్య. అలాగే పంపించాడు కూడా. వేణు చురుకు కావడంతో చాలా చక్కగా చదువు కొనసాగించాడు. అలా తను వేరే ఊరిలో ఉన్న సమయంలో కొడుకుపై ప్రేమతో వేణుకి తండ్రి ఉత్తరాలు రాసేవాడు. పాతకాలం పద్ధతి అయిన ఉత్తరాలు మనసుకి దగ్గరగా ఉంటాయని అతను అనుకునేవాడు. కాని ఆ ఉత్తరాలు చదవకుండా విసిరి పారేసేవాడు వేణు. నామోషీ మరి. ఒకసారి ఇంటికి వచ్చిన వేణు తండ్రికి ఉత్తరాల గురించి చెప్పాలనుకుని రమణయ్యతో, ఈ వెధవ ఉత్తరాలేంటి నాన్న ఈ రోజుల్లో? ఈ ఇంటర్నెట్ కాలంలో ఉత్తరాలకు విలువెక్కడిది? ఎందుకు కాగితాలు, పెన్నులంటూ వేస్ట్ చేస్తావు? నీ ఉత్తరాల కోసం ఇక్కడ ఎవ్వరూ ఎదురు చూడటం లేదు అని తండ్రిని తిట్టాడు. వేణు అలా మాట్లాడడంతో పాపం గుండెల్లో పొడిచినట్లనిపించింది రమణయ్యకి. కాని తనకు తానే సర్ది చెప్పుకొని, పోన్లే, ఫోనైనా చేసి మాట్లాడొచ్చులే అని అన్నాడు. కాని వేణు అదేమీ వినలేదు. 4 ఏళ్లలో తన తండ్రితో మాట్లాడింది తక్కువే. ఫోన్ చేయడం తక్కువ. ఇక సెలవులకి ఇంటికి వెళ్లడం రావడం సంగతి సరేసరి. వేణు లేని లోటు రమణయ్యకి బాధ కలిగించేది. కాని వేణుకి తండ్రి ఉన్నాడు, తనకోసమే బ్రతుకుతున్నాడు అని గుర్తుకూడా లేదు. కొడుకు మాట్లాడే ఒక మాట అయినా ఎంతో విలువైనది రమణయ్యకి. తండ్రికి దూరంగా ఉన్నా ఆ దూరం తనని ఏమాత్రం బాధపెట్టేది కాదు. అలా కాలం గడిచిపోతూ ఉంది. కొడుకు నుండి దూరంగా ఉన్న రమణయ్య బెంగతో రోజురోజుకు కుంగిపోతున్నాడు. కాని ఎక్కడో చిన్న ఆశ, చదువు అయిపోగానే కొడుకు తన దగ్గరికే వస్తాడు అని. చివరి సంవత్సరం రానే వచ్చింది. చదువులో వేణు మంచి మార్కులు సాధించాడు. అతని కృషికి ఫలితంగా క్యాంపస్ సెలక్షన్స్లో చక్కటి ఉద్యోగం కూడా సంపాదించాడు. అదే విషయం తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. నాన్నా, నాకు బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది, వెళ్తున్నా
అని ఏదో ఫార్మాలిటీకి చెప్పినట్టు చెప్పాడు. చాలా సంతోషం బాబూ. నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పు? నీ అభివృద్ధేగా నేను కోరుకునేది. ఉద్యోగంలో పడి నాన్నను మాత్రం మర్చిపోకే. సర్లే ఉంటాను. అని పొడిపొడిగా చెప్పాడు. ఆ మాటలు బాధ కలిగించినా సర్దుకున్నాడు. ఒకసారి రమణయ్య స్నేహితుడు ఇంటికి వచ్చి, నీ కొడుక్కి బెంగుళూరులో ఉద్యోగం వచ్చిందటగా. నిన్ను తను కూడా తీసుకెళ్ళొచ్చుగా. ఒక్కడివే ఎలా ఉంటావు? వయసు పైబడుతోంది కదరా. పర్లేదురా, వాడు ప్రపంచం చూడాలనుకుంటున్నాడు. చూడని. కొత్త ప్రాంతం, కొత్త భాష. నేను వెళ్ళి ఏం చేస్తాన్రా? ఒక మంచి తోడును వాడికి చూడగలిగితే ఇద్దరూ సంతోషంగా ఉంటారు అని స్నేహితుడికి సర్ది చెప్పాడు. తన స్నేహితుడితో ధైర్యంగా మాట్లాడాడు. కాని ఎక్కడో ఒక మూల చిన్న కలవరం. కొడుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ వాకిలివైపు చూడని రోజు లేదు. గేట్ శబ్దానికి ఉలికిపడని రోజూ లేదు. తన కొడుకు లేని లోటు తెలుస్తూ వచ్చింది. ఎన్నాళ్లయిందో ఇద్దరూ కలిసి భోంచేసి, ఇద్దరూ కలిసి మాట్లాడుకొని. తన మనసులో ఒకటే భావన, నా కొడుకు ఏం చేస్తుంటాడో, వేళకు తిన్నాడో లేడో, ఆ ఊరు కాని ఊరిలో ఎలా ఉన్నాడో అని. కాని వేణులోకం వేణుదే. తన తండ్రి బాగోగులు తనకు అవసరం లేదు. తన ఉద్యోగం, స్నేహితులు, తన లోకం తనదే. ఇలా ఉండగా వేణుకి మరో తెలుగు కుర్రాడైన రవి పరిచయమయ్యాడు. రానురాను వారి స్నేహం బలపడుతూ ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. రవి కుటుంబం తెలుగువారే అయినా బెంగుళూరులోనే స్థిరపడ్డారు. రవికి తల్లి చిన్నప్పుడే చనిపోయింది. రవి తండ్రి రామయ్య. తండ్రి అంటే రవికి అపారమైన గౌరవం. తల్లిలేని లోటు ఏనాడూ తెలియనివ్వలేదని ఆయనంటే ఎంతో ప్రేమ, ఎనలేని అభిమానం. అలాంటి తండ్రి 2 ఏళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదానికి గురై మంచాన పడ్డాడు. తండ్రిని చూసుకోవడానికి మనిషిని పెట్టినా రోజూ సాయంత్రం త్వరగా ఇంటికెళ్ళిపోయేవాడు. ఎందుకు రోజూ సాయంత్రం త్వరగా వెళ్ళిపోతావు? ఆఫీస్లో పనిలేదా? అని అడిగాడు వేణు. రవి తన తండ్రి గురించి, అతని గొప్పతనం గురించి ఎంతో బాగా చెప్పాడు. చిన్నతనం నుండి తనకు లోటు అంటే ఏమిటో తెలియకుండా పెంచిన తండ్రిని సంటి పిల్లాడిలా తన తండ్రిని చూసుకోవాలని అన్నాడు. వేణు, మా నాన్నే నా ప్రపంచం. నాకు జన్మనిచ్చి, నాకోసమే బ్రతికి, నాకోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనకంటే ఎక్కువ ఏముంటుంది? నాకు ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యం ఏది అని అంటే నాన్న అనే చెప్తాను. అది విన్న వేణుకు ఎక్కడో తను తప్పు చేశాడని అర్థమైంది. కాని ఇంకా తనలో పూర్తిగా మార్పు రాలేదు. రవితో స్నేహం బలపడింది. రవిని దగ్గరగా గమనించడం మొదలుపెట్టాడు. తన స్నేహితుడి ద్వారా మెల్లగా తన ఆలోచనలు మారాయి. రవిని, అతని తండ్రిని చూస్తూ ఉంటే, అతను చెప్పే మాటలు వింటూ ఉంటే తన జీవితం గుర్తొచ్చింది. తన తండ్రి తన కోసం ఎంత తపన పడ్డాడో, తన ఆశలను తీర్చడం కోసం ఎంత కష్టపడ్డాడో, అన్ని చేసినా తన తండ్రిని తాను ఎంత దారుణంగా చూశాడో గుర్తుకొచ్చి తన మీద తనకే చెప్పలేనంత కోపం వచ్చింది. తన తండ్రికి దగ్గర కావాలనుకున్నాడు. అలా తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండగా తన తండ్రి తనకు ఉత్తరాలు రాసే విషయం గుర్తొచ్చింది. తను అన్నీ విసిరిపారేశాడే. అంతా వెతికాడు. తన పెట్టెలో ఏదో ఒక మూల ఒక ఉత్తరం అలాగే పడి ఉన్న సంగతి గుర్తుకొచ్చింది. బయటికి తీశాడు. ఆ ఉత్తరం మొత్తం చదివాడు. ఆ ఉత్తరంలో ఇలా ఉంది. బాబూ వేణు, నువ్వు లేకుండా క్షణం కూడా తోచడం లేదురా. ఇంట్లో ఏ మూల చూసినా నీ జ్ఞాపకాలే. నీ చిన్ననాటి సంగతులు గుర్తున్నాయా? నీకు క్రికెట్ అంటే ఇష్టమని నీకొక కిట్ను కూడా కొన్నాను. నీ వస్తువులన్నీ భద్రంగా దాచాను. నేను అది కూడా అలాగే దాచాను. అది చూసినప్పుడల్లా మనం ఆడిన ఆటలన్నీ గుర్తుకొస్తున్నాయిరా. నీ చిన్ని చేతులతో ఓడిపోయి ఒక రకమైన ఆనందానికి లోనైన క్షణాలు గుర్తొస్తూ ఉంటాయి నాన్న. నీ చిలిపి అల్లర్లు, నీ చేష్టలు మర్చిపోగలనా? అవన్నీ ఇప్పుడు కేవలం జ్ఞాపకాలు మాత్రమే. నీకీ తండ్రి గుర్తురాడా బాపు? ఈ ప్రాణం నీకోసమే ఇంకా ఉందని నీకు అనిపించడం లేదా? ఈ తండ్రిని చూడాలని లేదా? ఒక్కసారి వచ్చి వెళ్ళు బాబు. నీ రూపాన్ని కళ్ళలో మరొక్కసారి నింపుకుంటాను. ఇట్లు మీ నాన్న. అది చదివిన వేణు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తాను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమయ్యింది. వెంటనే ఒక కాగితం తీసుకుని తండ్రికి చెప్పాలి అనుకున్నవన్నీ ఒక ఉత్తరంగా రాశాడు. నాన్నా, నిన్ను నా ప్రవర్తనతో ఎంతో నొప్పించాను. నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకోకుండా బాధపెట్టాను. నువ్వు నా కోసం చేసిన త్యాగాలు మర్చిపోయాను.
నా జీవితం మొత్తం నేనే నిండిపోయాను కాని నా ఈ జీవితం నువ్విచ్చిందన్న గొప్ప సత్యాన్ని మర్చిపోయాను నాన్న. నిన్ను చూడాలనుంది. వెంటనే వస్తున్నాను. ఈ ఉత్తరం నిన్ను చేరేలోగా నేను నీ ముందుంటాను అని ముగించాడు వేణు. ఉత్తరం రమణయ్య చేతికందింది. అది చూసి ఆయనకు చాలా సంతోషమేసింది. ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. అనుకున్నట్టుగా కొడుకు వేణు కళ్ల ముందుకొచ్చాడు. ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది అని లోపల సంబరపడిపోయాడు రమణయ్య. ఆ క్షణం వాళ్ల మధ్య మాటలు లేవు. ఆ చల్లటి కౌగిలింత వేల మాటలతో సమానమయ్యింది. తండ్రి విలువ తెలిసింది. కాసేపు అయ్యాక వారు మాట్లాడుకున్నారు. అమాంతం ఈ తండ్రి మీద ఇంత ప్రేమేంటి బాబూ? అని అన్నాడు రమణయ్య. మీరు చూపించిన ప్రేమ గారాబం నా కళ్లను మూసేశాయి నాన్న. కానీ నా స్నేహితుడు రవి కారణంగా తన తండ్రిని తాను చూసుకునే విధానం చూసి నాకు మిమ్మల్ని బాగా చూసుకోలేదని అర్థమైంది. అందుకే మీకు దగ్గరవ్వాలనుకున్నాను. అంతే నాన్న. అందుకే లేట్ చేయకుండా వచ్చేశాను అని అన్నాడు వేణు. వేణు మాటలకు రమణయ్య చాలా సంతోషించాడు. వేణుకి తండ్రి విలువ తెలియడమే కాదు, తండ్రి మనసును అర్థం చేసుకున్న కొడుకుగా, తండ్రి మాట నెరవేర్చే ఒక మనిషిగా మారాడు. తండ్రికి ఒక నందనవనంలాంటి ఇల్లు కట్టించాడు. తన తండ్రిని తక్కువ చేసి మాట్లాడిన ప్రతి వారిని దూరం పెట్టాడు. పెళ్లి కూడా తండ్రి ఇష్టప్రకారమే చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న తన కోరికను వదులుకున్నాడు. ఒకప్పుడు తండ్రి అంటే తన అవసరాలు తీర్చే ఒక యంత్రం అనుకున్నాడు. కాని ఇప్పుడు తన తండ్రికి అన్నీ తానే అయ్యాడు.